అభ్యర్థులందరికీ నా నమస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్ట్లో మొత్తం కూడా మనకి 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ 5 చాప్టర్స్లో అతి ముఖ్యమైన అభ్యర్థులందరూ కూడా కొంచెం కష్టంగా భావించే చాప్టర్ ఏదైనా ఉందంటే అది మొదటి చాప్టర్. సో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. సో ఇందులో భాగంగా మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటామంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ. సో దీని గురించి మనం చెప్పుకుంటాం. చూడండి, సో సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ. ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలానే డిజిటల్ ఇండియా మిషన్ దీని యొక్క కార్యక్రమాలు, అలానే దీని యొక్క ప్రభావము, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, అలానే సేవలు, సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు, అలానే నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. సో వీటి గురించి మనం చెప్పుకుంటాము. ముఖ్యంగా ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అని చెప్పుకోవాలి. అంటే మొదటిగా మనము సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి మనం చెప్పుకోవాలి. అంటే ఏమిటి దీని గురించి సో మనం లోతుగా విశ్లేషిద్దాం. ఫస్ట్ సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ. చూడండి, సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీలో ఇక్కడ మనకి ఒకసారి విడదీసి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి 3 పదాలు, 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఏంటవి? ఇన్ఫర్మేషన్, అలానే కమ్యూనికేషన్స్, అలానే టెక్నాలజీ. ఈ 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ, దీన్నే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ అంటున్నాం షార్ట్కట్గా. సో ఇప్పుడు మనం ఇంకా మొత్తంగా కూడా ఈ లెసన్లో షార్ట్కట్గా ఐసీటీ అనే పదమే వాడుతూ ఉంటాం. ప్రతిసారి మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని వాడం. సో చూడండి, అంటే ఏంటి అంటే మనం ఒక సమాచారాన్ని సృష్టించడానికి, అలానే నిల్వ చేయడానికి, అలానే అర్థం చేసుకొని విశ్లేషించడానికి, అలానే పంచుకోవడానికి లేదా తిరిగి పొందడానికి, మార్పిడి చేయడానికి ఉపయోగించే వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు నెట్వర్క్ల సమూహాన్నే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ అంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక సమాచారాన్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక సమాచారాన్ని స్టోర్ చేస్తున్నాం, ఒక సమాచారాన్ని టు ఎనలైజ్, అలానే టు షేర్, అలానే టు రికవర్, టు కన్వర్ట్, ఇలా వీటిని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు నెట్వర్క్ల సమూహాన్నే మనం ఏమంటున్నాం అంటే ఐసీటీ అని అంటున్నాం. ఉదాహరణకు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, సో మీరందరూ కూడా ఫేస్బుక్ వాడుతూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటారు, అలానే యూట్యూబ్ వాడుతూ ఉంటుంటారు. ఓకే, ఇట్లా అనేక సామాజిక మాధ్యమాల్లో మీరు వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఫేస్బుక్ వాడుతున్నారు, లేదా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, లేదా మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్, మీరు ఒక యూట్యూబర్. సో మీరు ఈ సామాజిక మాధ్యమాల్లో సమాచారాన్ని, ఏదైనా ఒక కంటెంట్ని ఏం చేస్తారు? టు క్రియేట్. సో అంతే కదా, మీరు క్రియేట్ చేస్తారు. సో ఆ క్రియేట్ అయింది మొత్తం కూడా స్టోరేజ్ అవుతుంది ఆ యొక్క యూట్యూబ్లో కానీ, లేకపోతే ఆ యొక్క ఫేస్బుక్లో కానీ, లేకపోతే ఆ యొక్క ఇన్స్టాగ్రామ్లో కానీ స్టోర్ అవుతుంది. మీరు ఆ సమాచారాన్ని ఏం చేస్తారంటే టు ఎనలైజ్, టు అండర్స్టాండింగ్, అంటే వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వేరే వాళ్ళని ఆకర్షించేటట్టు టు ఎనలైజ్ చేస్తారు, అంతే కదా. అలానే టు షేర్, కొన్ని వేల మందికి, అంటే మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో మీ సబ్స్క్రైబర్స్ కానీ, లేకపోతే మీ ఫాలోవర్స్ కానీ, వాళ్ళ మొత్తాన్ని కూడా మీ ఆ యొక్క సమాచారాన్ని షేర్ చేస్తారు, అంతే కదా. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్ ద్వారా. సో మీరు మొత్తం కూడా కంటెంట్ని షేర్ చేస్తారు. అలానే మీరు ఇతరుల కంటెంట్ని కూడా తీసుకుంటారు కదా, మీ వేరే కంటెంట్ని కూడా మళ్ళీ తిరిగి పొందుతారు కదా. సో మీరు రీల్స్ చూస్తూ ఉంటుంటారు, కొన్ని వేల రీల్స్ చూస్తారు మొత్తం కూడా. అంటే వాళ్ళు ఆ రీల్స్ ద్వారా, లేకపోతే ఆ యొక్క కంటెంట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో మొత్తం కూడా మీరు తిరిగి పొందుతూ ఉంటుంటారు. అలానే టు కన్వర్ట్ అంటే ఉదాహరణకి నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను. ఈ క్లాస్ చెప్పిన తర్వాత మన యాప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, సార్ క్లాస్ చెప్పారు కదా, మాకు మొత్తం కూడా ఈ క్లాస్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయండి, పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మాకు ఇవ్వండి, త్వరగా మేము చదువుకుంటాం అని చెప్పేసి అంటూ ఉంటుంటారు. అంటే ఇది మొత్తంగా కూడా మీరు ఈ సమాచారాన్ని దేనిలో చూస్తారు? మీ మొబైల్లో కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్లో కానీ, లేకపోతే ఇతరత్ర మీ టీవీస్లో కానీ, ఇలాంటి వాటిలో చూస్తారు. కాబట్టి అవి ఎలక్ట్రానిక్ పరికరాలు, అంతే కదా. నెట్వర్క్ అంటే మీరు ఇంటర్నెట్ యూస్ చేసుకొని మొత్తంగా కూడా మీరు ఈ కంటెంట్ని మొత్తంగా కూడా ఆ యొక్క సమాచారాన్ని తిరిగి పొందుతూ ఉంటుంటారు, అలానే పంచుకుంటూ ఉంటుంటారు, నిల్వ చేసుకుంటూ ఉంటుంటారు. సో ఇదనమాట దీని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఐసీటీలో ప్రధాన భాగాలు ఏముంటాయి చూడండి. ఐసీటీలో ప్రధాన భాగాలు ఏముంటాయి? సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రధానంగా 4 మూల స్తంభాలపై ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. సో ఫోర్ పిల్లర్స్ అనమాట. ఓకే, ఏంటవి అంటే ఫస్ట్ హార్డ్వేర్, అలానే 2 సాఫ్ట్వేర్ మరియు సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్స్, అలానే థర్డ్ నెట్వర్క్ మరియు కమ్యూనికేషన్స్. తెలుగైనా ఇంగ్లీష్ అయినా 2 కూడా ఒకేలాగా వస్తూ ఉంటాయి మొత్తం కూడా. ఈ చాప్టర్ మొత్తం ఒకసారి చూడండి. నెట్వర్క్స్ అండ్ కమ్యూనికేషన్స్, అలానే డేటాబేస్ అండ్ క్లౌడ్ స్టోరేజ్. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఓకే, చూద్దాం. చూడండి, ఈ నాలుగింటిని గురించి ఫస్ట్ ఈ 4 పిల్లర్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. చూడండి. ఫస్ట్ భౌతిక పరికరాలు అంటే ఐసీటీ హార్డ్‌వేర్ డివైసెస్ గురించి మనం చెప్పుకోవాలి. చూద్దాం. చూడండి, మనము రోజువారీ జీవితంలో ఉపయోగించే కమ్యూనికేషన్ సాధనాలు అంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ దీనికి సంబంధించి చూడండి. కంప్యూటర్లు మరియు ల్యాప్టాప్లు, డేటా విశ్లేషణ మరియు సమాచార నిల్వ కోసం వాడే వనరులు, అంతే కదా. మనం మొబైల్స్ యూస్ చేస్తూ ఉంటుంటాం, అలానే ఇక్కడ కంప్యూటర్స్ యూస్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా ల్యాప్టాప్స్ యూస్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా హార్డ్వేర్ డివైజెసే కదా. డేటాని విశ్లేషణ చేయడానికి, డేటాను పొందడానికి, లేదా డేటాని షేర్ చేయడానికి వీటన్నిటిని ఉపయోగిస్తూ ఉంటాం కదా మనం. అలానే స్మార్ట్ ఫోన్స్, అలానే టాబ్లెట్లు, ఎక్కడి నుంచైనా కానీ ఇంటర్నెట్ వాడుకొని, ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకొని, సో మనం కమ్యూనికేట్ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే వేరే సబ్స్క్రైబర్స్తో కానీ, లేకపోతే మన ఫాలోవర్స్తో కానీ మొత్తం మనం షేర్ చేస్తూ ఉంటాం. మనలో ఉన్న ఉన్న అనుభవాలను కానీ, లేకపోతే మనం ఏవైతే వాళ్ళని కంటెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏదైతే ఉందో మనం షేర్ చేస్తూ ఉంటాం. అలానే స్మార్ట్ టీవీ, ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు స్మార్ట్ టీవీలు వచ్చేసాయి. అలానే రేడియోలు, సో అలానే రేడియోలు కూడా మొత్తం కూడా అయిపోయాయండి, స్మార్ట్ రేడియోస్ వచ్చాయి మొత్తం కూడా. అలానే బయోమెట్రిక్ పరికరాలు, అంటే ఇప్పుడు చూడండి, కొన్ని కొన్ని అపార్ట్మెంట్లో మనం లోపలికి వెళ్ళాలంటే బయోమెట్రిక్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు బయోమెట్రిక్ పెడితేనే లోపలికి అనుమతి ఉంటుంది. అట్లా టెక్నాలజీ వచ్చింది మొత్తంగా కూడా. వేలి ముద్రలు లేదా కంటి ఐరిస్ ద్వారా వ్యక్తిని గుర్తించే భద్రత కల్పించే డిజిటల్ స్కానర్. సో సో మొదటి తారీఖున ఈ పెన్షన్ ఇవ్వడానికి కూడా స్కానర్సే కదా, బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు కదా. ఓకే, ఇదనమాట. చూడండి, సో ఉదాహరణకి మీరు కంటెంట్ చూడడానికి, అలానే డేటా అనాలిసిస్ చేయడానికి ఏం వాడతారు? కంప్యూటర్స్ వాడుతున్నారు, ఓకే, ల్యాప్టాప్స్ వాడుతున్నారు, కొంతమంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, స్మార్ట్ ఫోన్స్, ఓకే, అలానే టాబ్లెట్స్ వాడుతున్నారు. అలానే ఇక్కడ చూడండి, స్మార్ట్ టీవీస్, ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ టీవీస్ ఉంటున్నాయి. ఓకే, ఇవన్నీ కూడా హార్డ్వేర్ డివైజెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ హార్డ్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సాఫ్ట్వేర్ మరియు అప్లికేషన్స్, రెండవది. సో చూద్దాం. చూడండి, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్స్, ఐసీటీ సాఫ్ట్వేర్ అప్లికేషన్